మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకున్న ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈస్ 1.9 విచ్ ఈస్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్స్. సో అది ఒక 10 years బ్యాక్ చూసుకుంటున్నట్లయితే సో అరౌండ్ ఒక 2010 ఆ టైంలో 2.5 ఉండేది. సో ఈ 10 yearsలో మన ఫర్టిలిటీ రేట్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయింది ఇండియాలో. సో వాట్ ఆర్ ద రీజన్స్? సో దీనికి గల మెయిన్ రీజన్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అర్బనైజేషన్ అయిపోయింది. సో ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు చాలామంది అర్బన్ ఏరియాస్కి వచ్చారు. సో జాబ్స్ కోసం అని చెప్పి, సో లేదు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కోసం అని చెప్పి, సో చాలామంది అర్బన్ ఏరియాస్కి రావడం జరిగింది. సో అసోసియేటెడ్గా ఏమవుతుందంటే అర్బన్ ఏరియాస్లో వర్క్ చేసే మెయిన్గా ఉమెన్. సో ఇప్పుడు ఉమెన్ చాలామంది జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దేర్ కెరీర్స్, ఎడ్యుకేషన్, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు ఈ టైంలో సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది లేట్ మ్యారేజెస్కి, దట్ ఈస్ ఆఫ్టర్ ఒక 30-32 years తర్వాతే చాలామంది మేల్ కానీ ఫిమేల్ కానీ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో లేట్ మ్యారేజెస్ వల్ల ఈవెన్ ఫర్టిలిటీ కూడా కొంచెం తగ్గింది. సో ఇన్ కేస్ వాళ్ళు పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక కిడ్తో చాలామంది ఆపేస్తున్నారు. సో ఈ విధంగా అర్బనైజేషన్ వల్ల ఇంకొక ఏంటంటే సో మెనీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. సో ఎక్కువసేపు వర్కింగ్ అవర్స్ ఉండడము, సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, సో అలా ఎక్కువసేపు కూర్చొని ఉండి మూమెంట్ అనేది ఎక్కువ లేదు. సో దీనివల్ల చాలామంది ఒబీస్ అవుతున్నారు. సో అలాంగ్ విత్ జంక్ ఫుడ్, సో ఎక్సర్సైజ్ అది సరిగా లేదు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ లీడ్ టు ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ వల్ల మెయిన్గా ఫిమేల్స్లో ఇప్పుడు పీసీఓడి ఇష్యూస్ ఉండడము, మేల్స్లో చూసుకుంటున్నట్టయితే స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉండడము చాలా కామన్గా జరుగుతుంది. సో ఇదంతా ఇన్ఫర్టిలిటీ అని చెప్పలేము కానీ సబ్ ఫర్టిలిటీ అంటారనమాట. సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఆల్ దీస్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మినిమం సో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది చాలా కష్టమవుతుంది. సో దీస్ పీపుల్ దే నీడ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో చాలామంది సింపుల్ ట్యాబ్లెట్స్తో కానీ లేదా ఐయుఐ ట్రీట్మెంట్స్ అంటారు. సో ఇటువంటి సింపుల్ జస్ట్ కొంచెం అసిస్ట్ చేస్తే చాలామంది కన్సీవ్ అవుతారు. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడుతున్నాయి. సో దెర్ ఈజ్ ఏ డ్రాస్టిక్ డ్రాప్ ఇన్ ఫర్టిలిటీ. సో మీరు మరీ ఎక్కువ డిలే చేయకుండా మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఒకసారి కన్సల్ట్ అయితే ఫస్ట్ టైం అయితే సింపుల్ ట్యాబ్లెట్స్ అండ్ మెడిసిన్తో కూడా క్యూర్ చేయొచ్చు. ఇన్ కేస్ మరీ లేట్ అయ్యి ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ తగ్గిన తర్వాత మనకి ఎక్కువ అంటే చిన్న ట్రీట్మెంట్స్తో మనకు చేయడానికి స్కోప్ అనేది ఉండదు. సో visit as early as possible. Thank you so much.